Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అఖిల్ వెంకటకృష్ణ అనే ఒక యువకుడు సూసైడ్ నోట్ రాసి తాను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. సిలిండర్ పట్టుకొచ్చాడు. ఆ సిలిండర్ ఏంటి బాబు అంటే మా ఫ్రెండ్ ఈవెంట్లు చేస్తాడు, అఖిల్ వెంకటకృష్ణ అనే ఒక యువకుడు సూసైడ్ నోట్ రాసి తాను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అయితే తను రాసినటువంటి సూసైడ్ నోట్ ఒకసారి చదువుదాం. చాలా బాధాకరమైన విషయం. ఒక పెద్ద అబద్ధం చెప్పాను, ఆ అబద్ధం వల్ల నా తల్లిదండ్రులు చాలా మాటలు పడుతున్నారు. అది చెప్పరానటువంటి అబద్ధం. తాను సిఏ చేస్తున్నాను, అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయాను, ఒక సబ్జెక్టే ఫెయిల్ అయ్యాను అనే విషయం నా తల్లిదండ్రులకి చెప్పాను. కానీ నేను అసలు ఎగ్జామ్స్కే అటెండ్ అవ్వలేదు. అదే నేను చేసినటువంటి పెద్ద తప్పు. దీనికి ఎవరు బాధ్యులు కారు, నేను తప్ప అంటూ అబ్బాయి రాసినటువంటి సూసైడ్ నోట్ ఒకసారి చూసిన తర్వాత అబ్బాయి గురించి డీటెయిల్గా వెళ్దాం. దీనికి ఎవరు బాధ్యులు కారు, నేను తప్ప. ఒక అబద్ధం ఇంతటి బాధకి కారణం. సిఏ ఫైనల్ నేను అస్సలు ఒక్క గ్రూప్ కూడా పాస్ కాలేదు, కానీ అందరికీ పాస్ అయ్యాను అని చెప్పుకున్నాను. ఇప్పుడు అది పాస్ అవ్వలేకపోతున్నాను. అసలు ఇప్పటి వరకు పరీక్ష కూడా రాయలేదు. ఎగ్జామ్ ఫీ కడతాను, కానీ ఎప్పుడూ ఎగ్జామ్కి వెళ్ళి రాసింది లేదు. చచ్చిపోయాడు అని నా గురించి ఎవరూ బాధపడొద్దు. నేనుంటేనే ఇంకా రాను రాను అందరికీ భారం అవుతాను. నా చావుకి ఎవరూ కారణం కాదు. ఈ హీలియం సిలిండర్ని తర్వాత ఆ షాపు వాడికి తిరిగి ఇచ్చేయండి. 10,000 రూపాయలు వెనక్కి ఇస్తాడు. డిపాజిట్గా 10,000 రూపాయలు తీసుకున్నాడు. నా కోసం మా అమ్మ నాన్న బాధపడతారేమో. ఒక అబద్ధాల కోరుపోయాడు అని చెప్పండి. ఒక పేపర్ కూడా పాస్ అవ్వకుండా కాదు ఇప్పటి వరకు అసలు ఎగ్జామ్ కూడా రాయకుండా అన్ని పేపర్స్ పాస్ అయిపోయాను, ఒక పేపర్లోనే ఫెయిల్ అయ్యాను అని చెప్పాను. ఇంత పెద్ద అబద్ధం చెప్పినవాడు ఉంటే ఎంత, పోతే ఎంత అని చెప్పండి. పాపం నా వల్ల ఎంతో మందితో మాటలు పడ్డారు. ఇది అఖిల్ అనే ఒక యువకుడు తను సిఏ పాస్ అయిపోయాను, అన్ని ఎగ్జామ్స్ పాస్ అయిపోయాను, ఒకటే ఫెయిల్ అయ్యాను అని పేరెంట్స్కి అబద్ధం చెప్పాను. ఆ అబద్ధం అనేది తన్ని తీవ్రంగా కలిచివేస్తోంది, బాధిస్తోంది. నా వల్ల నా తల్లిదండ్రులు ఇంకా ఎంతో మందితో ఇప్పటికే మాటలు పడ్డారు. అందుకే నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసారా, ఒక లైన్లో హీలియం సిలిండర్ తెచ్చుకొని ఆ అబ్బాయి ఫేస్కి ఒక కవర్ కట్టుకొని ఆ మాస్క్లో తను ఊపిరి ఆడకుండా చేసుకుని అలా చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇది ఇంట్లో జరిగిందా, ఎక్కడ జరిగిందా అని తెలుసుకుంటే మరింత బాధాకరమైన విషయం. తను పేరెంట్స్ విజయవాడలో ఉంటున్నారని, నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి రెంట్కి హౌస్ కావాలని చెప్పి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో కొబ్బరి తోటలో ఉన్నటువంటి ఈ హౌస్ ఓనర్ గారిని అప్రోచ్ అయ్యాడు. అయితే వాళ్ళు కూడా చదువు నిమిత్తం ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాడు కదా, సరే ఏదైనా జరిగితే ఎవిడెన్స్గా ఉంటుందని ఆధార్ కార్డు తీసుకొని ఒక ప్రాపర్ వేలోనే అబ్బాయికి అయితే రెంట్కి ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు, అబ్బాయి ఒంటరిగానే ఇక్కడ ఉంటున్నాడు. అయితే వీళ్ళు ఎలా గమనించారు అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అనే విషయాన్ని ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. అమ్మా, మీ పేరు? నా పేరు భారతి. ఈ అబ్బాయి ఎప్పుడు వచ్చాడు, ఏం చెప్పాడు రెంట్ కోసం? నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చాను, నాకు రెంట్ రూమ్ కావాలి అన్నాడు. అయితే ఆధార్ కార్డు ఇవ్వు బాబు అంటే ఆధార్ కార్డు ఇచ్చాడు. అడ్వాన్స్ అడిగారు 2 నెలలు ఇచ్చాడు. అదే 1వ తారీఖున వచ్చాడు 11 గంటలకి. సిలిండర్ పట్టుకొచ్చాడు. ఆ సిలిండర్ ఏంటి బాబు అంటే మా ఫ్రెండ్ ఈవెంట్లు చేస్తాడు, మా ఫ్రెండ్ ఉంచమన్నాడు అన్నాడు. అంటే అబ్బాయి 1వ తేదీన వచ్చిన రోజు తెచ్చుకున్నాడు. ఇది ఎందుకు తెచ్చావు ఇలాంటిది అంటే మా ఫ్రెండ్ ఉంచమన్నాడు అండి అన్నాడు. సరే అంటే నాకు తెలియదు కదా, సరే అలాగా అది ఉంచుకున్నాడు. అలాగా 2 రోజులు ఉన్నాడు. తర్వాత నిన్న చూస్తే ఉదయం నేను గుడికి వెళ్ళి వచ్చాను. తలుపు తాళం వేసింది లోపల గేటుకి. నేను గుడికి వెళ్ళేసి వచ్చేసి చూసాను, నాకు నిద్ర వచ్చింది. కార్తీక మాసం చేస్తున్నాను, వస్తే పడుకొని భోంచేసి పడుకొని తర్వాత సాయంత్రం వచ్చాను. అప్పటికి తాళం వేసింది. తాళం వేసి ఉంటే అప్పుడు ఏంటి తాళం వేసింది అనేసి చూసి పిలుస్తున్నాను. పలకపోతే అప్పుడు సచివాలయ కుర్రాళ్ళు పిలిచారు. బాబు ఇలా దిగారు అబ్బాయి, తలుపు తీయట్లేదు, పిలిస్తే పలకట్లేదు అన్నాను. అంటే వాళ్ళు వచ్చి
చూశారు. ఆ తర్వాత వీధిలో అబ్బాయి వచ్చి డోరు పగలగొట్టి చూసాం. అప్పుడే అబ్బాయి కవర్ బుర్రకి తలకు కట్టుకొని సిలిండర్కి పైప్ పెట్టిస్తూ ఉంది. అప్పుడు పోలీసు వాళ్ళు పీల్చి వాళ్ళు వచ్చారు. అది రెంట్కి వచ్చినప్పుడు అమ్మా నాన్న ఉన్నారని అడిగాను. ఎక్కడ ఉంటున్నారని చెప్పారు. విజయవాడ అని చెప్పాడు. విజయవాడ ఉంటున్నాము అమ్మా నాన్న, నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చాను ఇక్కడికి. ఎన్ని రోజుల కోసం అడిగాడు రెంట్? ఉంటాను అన్నాడు. ఇక్కడ జాబ్ వస్తుంది, ఇక్కడ విజయవాడ 20,000, ఇక్కడైతే 30,000, దాని బ్రాంచే ఉంది, ఇక్కడ ఉంటానమ్మా జాబ్ వస్తే అన్నాడు. సరే అని ఇచ్చాం. అది ఇచ్చి ఇంకొక 10 రోజులు కూడా అవ్వలేదు అసలు. ఫస్ట్ తారీఖున దిగాడు. ఎలా ఉన్నాడు అబ్బాయి? చూడటానికి బాగున్నాడు, మంచివాడు, మెత్తగా చాలా మంచివాడు, సాఫ్ట్ గా ఉన్నాడు, మంచిగా ఉండేవాడు. వాటర్ ఇచ్చేదాన్ని పట్టి బాటిల్తో టిఫిన్ కొట్టి అది ఎక్కడంతా ఈ ముందుగానే చెప్పాను. ఆ టిఫిన్ అది చేసి వాడు. తర్వాత మరి ఏం జరిగింది. ఇంకేమైనా వస్తువులు అవి తెచ్చుకున్నాడా ఉండడానికి? సూట్ కేసు ఒకటి, ఆ సిలిండర్ ఒకటి, అంటే ఇంకేం తేలి బుక్స్ అవి ఉంటాయి అనుకున్నా. నేను చదువుకుని కదా ఏవో ఉంటాయి అని అనుకున్నా. అది కానీ పొద్దున్న చూసేటప్పటికే మీరు షాక్ అయిపోయారు. పోలీసులు వచ్చిందో చూసాం. అప్పుడు బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు చదువుకు వచ్చాడు కదా అబ్బాయి, చదువుకుంటాడు, జాబ్ కోసం వచ్చాడు. నేను అంతా ఇలా చూస్తే ఇలా జరిగింది. అది జనరల్ గా సింగిల్ గా ఉన్న వాళ్ళకి, బ్యాచులర్స్ కి కొంచెం ఇవ్వాలి అంటే, రెంట్ కి హౌస్ ఇవ్వాలంటే మీ ఇలాంటి వాళ్ళకి భయమే అని. అబ్బాయి చదువు అది చదువు అని చెప్పాడు కదా, ఎగ్జామ్ రాయడానికి వచ్చాను అమ్మా అన్నాడు. సరే అనేసి ఇచ్చాం. అది ఆధార్ కార్డు తీసుకున్నాం. మరి ఎక్కడో ఏం తెలియదు కదా అనేసి. అది ఇక్కడ అబ్బాయి సూసైడ్ నోట్ ఒకసారి చూస్తే కనుక చాలా బాధాకరమైన విషయం. తను గుంటూరులో సిఏ చేస్తున్నానని పేరెంట్స్ విజయవాడలో ఉంటున్నారు. ఇక్కడ ఎగ్జామ్స్ కోసం వచ్చాను, ఎగ్జామ్ అయిపోయినాక కూడా మనకి జాబ్ వస్తుంది ఆంటీ గారు, వస్తే ఇక్కడ చేస్తే కనుక 30K వరకు నాకు శాలరీ వస్తుంది, కాబట్టి నేను లాంగ్ రన్నే ఇక్కడ ఉంటాను, నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పడం వల్ల చదువుకున్న కుర్రాడు మంచిగా అనిపిస్తున్నాడు. చదువు కోసం వచ్చాడు కదా, మనలాంటి వాళ్ళం కూడా మనం హౌస్ ప్రొవైడ్ చేయకపోతే బాగోదు అన్న ఉద్దేశంతో ఆమె ఇంకేది ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. అయితే వచ్చిన రోజే సిలిండర్ ఒకటి తీసుకురావడం, ఆ తర్వాత ఆ హీలింగ్కి సంబంధించిన ఒక పెట్టి లాంటిది కూడా తెచ్చుకున్నాడు. బుక్స్ అవి ఉంటాయి, అబ్బాయి ఉండడానికి నార్మల్గా బట్టలు అవి ఉంటాయి అని అనుకున్నాం. కానీ వచ్చి 10 రోజులు కూడా కాలేదు, ఇంతలోనే ఆమె గుడికి వెళ్ళొచ్చారు. కార్తీక మాసం సందర్భంగా ఉపవాసం ఉండటం వల్ల తను టైర్డ్ అయిపోయి పడుకుంటే అబ్బాయి మళ్ళీ ఎంతటికి తలుపు తీయిపోతే ఇక ఆపోజిట్లోనే సచివాలయం ఉంది, వాళ్ళని పిలిచి చూసేటప్పటికి అబ్బాయి అంత దారుణం. జనరల్గా గణేష్ గారు చెప్పండి, ఈ మధ్య మనం సూసైడ్ సంగతులు చూస్తుంటే కనుక చిన్న చిన్న విషయాలకే, ఇప్పుడు ఒక అబద్ధం చెప్పాడు, పిల్లలు తల్లిదండ్రులకి పిల్లల కన్నా ఇంకేది గొప్ప కాదు, ఒకవేళ ఒక దాంట్లో ఫెయిల్ అయినా ఇంకో దాంట్లో మా వాడు సెట్ అవుతాడు అనే ఒక నమ్మకం కూడా ఉంటుంది పేరెంట్స్కి. కానీ అబ్బాయి చెప్పుకుంటే బాగుండు కదా. కానీ అబ్బాయి చనిపోవడం అనేది చాలా బాధాకరం మేడం. ఎందుకంటే సూసైడ్ నోట్ అనేది మనం చాలా చూసాం, కానీ అబ్బాయి ఏంటంటే జెన్యూన్గా రాశాడు. ఎందుకంటే నేను ఎగ్జామ్ కూడా వెళ్ళలేదు, నేను అసలు చదవట్లేదు అని నాలాటోడు ఉంటే మీకు భారం అని చెప్పి అబ్బాయి జెన్యూన్గా రాయడం అంటే చాలా బాధాకర విషయమే. కానీ మన కొబ్బరి తోటలు ఏంటంటే చాలామంది బయట ఏరియాలో వస్తారు మేడం ఇళ్ళకి, చాలామంది కూడా ఆధార్ కార్డులో తీసుకుంటారు. రీసెంట్గా మొన్న పక్క ఏరియాలో కూడా ఒక డాక్టర్ గారు జరిగింది, అంతకుముందు ఒక అమ్మాయి కూడా చనిపోయింది. ఎందుకంటే మేము ఆధార్ కార్డు అనేది 2 టైమ్స్లో మన ఇప్పుడు ఉంటున్న ఎర్రమనాడు సిఏ గారు కూడా మాకు విజిట్కి వచ్చి అవి మొత్తం ఆయన వచ్చే ప్రతిది కూడా మీరు బయట వాళ్ళకి ఇస్తే ఆధార్ కార్డులు తీసుకుని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పడం వల్ల చాలామంది కూడా ఆధార్ కార్డులు తీసుకుని ఇల్లు ఇస్తున్నారు. కానీ ఏది ఏమైనా చాలా బాధాకరమైన ఘటన. అబ్బాయి తను చెప్పినటువంటి అబద్ధం వల్ల పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారని, ఒక అబద్ధాల కోరు పోయాడు అని అనుకోండి తప్ప కొడుకు పోయాడు అని అనుకోకండి. అంటే అబ్బాయి ఎంత ఆవేదనకు గురయ్యాడో అర్థమవుతోంది. అయితే తను తన పెయిన్ ఏదైతే ఉందో, తను చేసిన మిస్టేక్ని పేరెంట్స్కే ప్రేమగా కన్వే చేసుంటే బాగుండేమో. ఎందుకంటే ఒకవేళ అమ్మ నేను చదువుకోలేకపోతున్నాను, ఇంట్రెస్ట్ లేదు, కానీ మిమ్మల్ని మభ్యపెట్టి నేను ఎగ్జామ్ రాశానని చెప్పాను కానీ రాయలేదు, కానీ ఇది కాకపోయినా నేను జాబ్ చేసి ఏదో ఒకటి సంపాదించి మిమ్మల్ని జాబ్ చూసుకుంటాను అంటే పేరెంట్స్ కూడా వాళ్ళు కన్విన్స్ అయ్యేవారేమో, హ్యాపీగా ఉండేదేమో. బట్ ఆ అబ్బాయి చెప్పుకోలేక, చెప్పుకుంటే ఏమైపోతుందో అనే ఒక భయం వెంటాడిందో తెలియదు, తీవ్ర మనస్తాపానికి మాత్రం గురయ్యాడు. అయితే ప్రస్తుతానికి వీళ్ళు చెప్తున్నట్టయితే చాలా సున్నిత మనసు ఆ సూసైడ్ నోట్లో కూడా అబ్బాయి ఇంటెన్షన్ కనపడుతోంది. సో ఆ సిలిండర్ తెచ్చుకోవడానికి డిపాజిట్ 10,000 కట్టాను, నేను చనిపోయిన తర్వాత ఈ సిలిండర్ ఆ షాప్ వాడికి ఇచ్చేయండి, ఆ షాప్ ఆయన తిరిగి మళ్ళీ 10,000 ఇస్తాడు అని డీటెయిల్గా రాసుకొచ్చాడు. దీనికి ఎవరు కారణం కాదు,
ఒక అబద్ధమే ఒక ప్రాణం పోవడానికి కారణం అవుతుంది అంటూ అబ్బాయి హెడ్డింగ్తో రాసినటువంటి సూసైడ్ నోట్ కూడా కన్నీరు పెట్టేస్తోంది. బట్ ఇదంతా అనాలోచితమైన నిర్ణయమే, తప్పుడు నిర్ణయమే. బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం అనేది కొంతమంది ఏదో సాధించామనుకుంటున్నారు, కానీ మీరు అంటే పిల్లలు లేకపోతే ఆ తల్లిదండ్రులు శాశ్వతంగా వాళ్ళు పడే వేదన, ఆ కడుపు కోత ఎవరు తీర్చలేనిది. ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నా కూడా పేరెంట్స్కి చెప్పుకోవడానికి, దాన్ని సరిదిద్దుకోవడానికి, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఇలా అర్ధాంతరంగా తనువు చాలించి ఆ కుటుంబానికి తీరని వేదన, తీరని ఆవేదన మిగిల్చొద్దు. దయచేసి విశాఖలో ఈ అఖిల్ వెంకటకృష్ణ అనే యువకుడు సూసైడ్కి సంబంధించినటువంటి ఆ కారణం చూస్తే కనుక చాలా బాధేస్తోంది. అఖిల్ వెంకటకృష్ణ అనే ఒక యువకుడు సూసైడ్ నోట్ రాసి తాను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. సిలిండర్ పట్టుకొచ్చాడు. ఆ సిలిండర్ ఏంటి బాబు అంటే, మా ఫ్రెండ్ ఈవెంట్లు చేస్తాడు,